నేను కూడా వింటాను కదా. అదేదో కైలాసంలో ఒక పెద్ద మర్రి చెట్టు 90 యోజనాలు ఉంటుందట, కొమ్మె అట్టా చెట్టు కింద కూర్చొని బ్రహ్మకుమారులైన సనక, సనందన, సనాతన, సనత్ కుమారులు, మొట్టమొదటి కుమారులు చిన్న పిల్లలుగా ఉంటారు, దిగంబరంగా ఉంటారు. అట్టా పిల్లల్ని నువ్వు ముందు కూర్చొని పెట్టుకొని, ఈ నారదుడిని కూడా ముందు కూర్చొని పెట్టుకొని, ఎవరిని? నారదుడిని కూడా ముందు కూర్చోబెట్టుకొని చక్కగా భాగవతం చెప్తూ ఉంటావే, నేను ఎప్పుడు చూస్తూనే ఉంటాను. కాబట్టి ఈరోజు నాకు ఆ భాగవతం చెప్తే ఎన్ని 12 స్కందాలు 18,000 శ్లోకాలు పూర్తిగా చెప్పాయి, నేను చక్కగా వింటా. మీరు కూడా వింటారా? చావు లేకుండా చేసుకుంటారు. అరే ఆ 18,000 శ్లోకాలు మొత్తం భాగవతాన్ని సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజుకి ఎన్ని రోజులు చెప్పారు? 7 రోజులు. అంటే 7x24 అనేసి ఉంటారు హాస్పిటల్స్ దగ్గర, చూసారా? అది చూసినప్పుడంతా ఈ మాత్రం భాగవతం ఇంటూ వైకుంఠం వెళ్ళిపోతాం 7 రోజులు, హాస్పిటల్కి వచ్చేదానికి వేసుకోండి వీళ్ళని. ఆ విధంగా మనం ఇప్పుడు వినాలంటే 7 రోజులు మీరు ఇట్టే కూర్చోవాలి, నేను ఇట్టే చెప్పాలి. చెప్పే శక్తి నాకు లేదు, వినే శక్తి కూడా మీకు లేదు, ఇది వాస్తవం. కానీ మనం చెప్పుకునే 7 రోజులు కాకపోయినా, 7 గంటలు కాకపోయినా, ఒక 60 నిమిషాలు కాకపోయినా 30 నిమిషాలైనా శ్రద్ధగా వినండి. ఏ ఆలోచన ఏమి ఉండకూడదు, అదొక్కటి మీరు చేస్తే చాలు. ఇప్పుడు ఆ విధంగా ఇక్కడ పార్వతీమాత స్వయంగా శివుడి నుండి భాగవతాన్ని 18,000 శ్లోకాలని చక్కగా వినడానికి రెడీ అయిపోయింది, కూర్చొని వింటాంది. అప్పుడు రాధారాణి సుఖదేవుణ్ణి పంపించింది. ఈ రాధారాణి యొక్క పెంపుడు చిలుకైన సుఖదేవ గోస్వామి చిలుక రూపం, ఆయన సుఖము అంటే చిలుక. ఆ చిలుక ఎగురుకుంటా వచ్చింది, ఆడ కూర్చునింది, ఒక చెట్టు మీద కూర్చునింది. శివుడు భాగవతం చెప్తున్నాడు, పార్వతి వింటుంది. అప్పుడు ఇక్కడ వినేస్తే మళ్ళీ నేను భాగవతం చెప్పచ్చు. శివుడు ఎవరు? మహాజనులలో 12 మంది మహాజనులు ఉన్నారు. ఆ మహాజనుల్లో స్వయంభు, నారద, శంభు, కపిలో, మనుహు, ప్రహ్లాదు, జనకో, బలి, వయాసకిర్వయం, ఇలాగా 12 మంది మహాజనులు. ఎవరోళ్ళు అంటే కృష్ణుడే స్వయంగా చెప్పాడు, ఎవరైతే నా నుండి జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నారో నాతో సమానమైన వాళ్ళు ఒక 12 మంది ఉన్నారు. వాళ్ళెవరు అంటే సాక్షాత్తుగా మహాజనులు. మన ఎవరు తెలుసా? మనల్ని ఏమంటారు? జనులు అంటారు. మనం మహాజనులు కాదు. ఎవరు మహాజనులు అంటే భగవంతుడే స్వయంగా చెప్తున్నారు. ఈ 12 మంది మహాజనులు బ్రహ్మ, శివుడు, నారదుడు, జనకుడు, ప్రహ్లాదుడు, యమధర్మరాజు, సుఖమహర్షి, వీళ్ళందరూ 12 మంది మహాజనులు. వీళ్ళ నుండి నువ్వు ఏది వింటే నేను స్వయంగా ఏం చెప్తానో దానినే చెప్తాను, మార్చి చెప్పరు. కాబట్టి మీకు నా నుండి వినలేరు. కాబట్టి అర్జునుడైతే విన్నాడా కృష్ణుడి నుండి? ఆయనకు అవకాశం ఆ రోజుల్లో ఉనిందా? మనకుందా? ఇప్పుడు కృష్ణుడు నేరుగా వినగలమా? కృష్ణుడు లేరు. అప్పుడు ఎవరి నుండి వినాలి? మహాజనులు ఏం చెప్పారు దాన్ని మనం